హాయ్ హలో అండి, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఈరోజు నేను చిట్టి చిట్టి కాజాల్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించాను. పిల్లలు ఎప్పుడైనా కాజాలైనా స్వీట్ చేయి మమ్మీ అని అడిగినప్పుడు ఈ విధంగా ఇంట్లోనే సింపుల్గా చేసే విధంగా మీరు కూడా తయారు చేయండి. ఓకేనా? చాలా సింపుల్గా చేయొచ్చు. తయారు విధానం ఎలాగా ఇప్పుడు చూసేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి 1 కప్ అయితే మైదా పిండి తీసుకుంటున్నాను. 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా అంత సాల్ట్ అయితే వేస్తున్నాను. అలాగే కొంచెం సోడా కూడా వేసుకోవాలి. కొద్దిగా అంత ఆయిల్ కూడా వేస్తున్నాను. నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా ఫస్ట్ పిండికి ఆయిల్ అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం చేత్తో ఇలా ముద్ద చేస్తే అది ముద్దలాగా రావాలి. వస్తే మనకు పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టు, మంచిగా కలిసినట్టు లెక్క. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువగా పోయొద్దండి, చాలా తక్కువగా పోయాలి. చూసారు కదా, నెరి లూజుగా ఉండొద్దు, నెరి గట్టిగా ఉండకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక చూడండి, పిండి ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకైతే కాజాలు బాగా వస్తాయి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇది పక్కన పెట్టేసాను చూడండి. ఇప్పుడు చెక్క పాకాన్ని చేసుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకున్నాను. 1 కప్పు పిండికి 2 కప్పుల చక్కెర అయితే వేసుకున్నాను. కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. వేసుకొని కొద్దిగా 1 కప్పు వాటర్ అయితే వేసాను. వేసి ముందు అదంతా కరిగేలా బాగా వేడి చేసుకొని మంచిగా కరిగించుకోవాలి. ఇందులోనే యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను. యాలకుల పొడి కూడా వేసి మంచిగా అదంతా కరిగేలా మంచిగా కలుపుకోవాలి. పాకం అవసరం లేదండి, మనకి మంచిగా కరిగి కొంచెం చిక్కపడితే సరిపోతుంది. ఇందులోనే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి మనమైతే స్టవ్ ఆన్ చేసి ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని మనమైతే రోటీలాగా పెద్దగా చేసేసుకోవాలి. చూడండి, నెరి మందంగా చేసుకోవద్దు, నెరి పల్చగా చేసుకోకుండా మనమైతే మంచిగా సమంగా కొంచెం మీడియంగా ఉండాలి. నెరి పల్చగా ఉండొద్దు, నెరి మందంగా ఉండకుండా మంచిగా చేసేసుకోవాలి. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా అయితే మనం మంచిగా ముందు చేసేసుకోవాలి. రొట్టెని ఇలా మంచిగా వెడల్పుగా వచ్చేలా బాగా 4 మూలలా మంచిగా ఎక్కడ లావు ఉండాలి. చూసారు కదా, ఇలా మంచిగా వెడల్పుగా అన్ని వైపులా సమంగా ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి. ఈ విధంగా మంచిగా చేసిన తర్వాత చూసారు కదా, అన్ని వైపులా సమంగా అనుకోవాలి. ఎక్కడ మందంగా పలచగా లేకుండా మంచిగా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని ఆ రోటి మీద మంచిగా సమంగా ఆ రొట్టెకి అంతా పట్టేలా మంచిగా సమంగా అనుకోవాలి. ఇలా అంతా అనుకున్న తర్వాత పైన కొంచెం పొడిపిండి వేసి మళ్ళీ ఇలా సమంగా అనుకోవాలి. ఎక్కడ మనకి పొడిపిండి మనకు కనబడకుండా ఇట్లా సమంగా మంచిగా ఆయిల్ అనేది ఎక్కువ రొచ్చుగా లేకుండా కొంచెం వేసుకొని ఇలా సమంగా పిండి కూడా వేసుకొని సమంగా అనుకున్న తర్వాత చూడండి, 4 వైపులా కొంచెం ఎడ్జెస్ ఎక్కువ ఉంటాయి కదండి, అవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనకి మలిచేటప్పుడు అవి లోపల వేసి మలిచేస్తే అయిపోతుంది. మంచిగా వస్తాయి అన్నమాట మనకి. ఈ విధంగా 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇప్పుడు రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా సమంగా కట్ చేసినాం కదా. ఇప్పుడు కొంచెం చిన్నగా ఇలా మలుచుకుంటూ మంచిగా రోల్ చేసుకోవాలి. చూడండి,
ఇలా రోల్ చేసుకుంటూ మెల్లగా రోల్ చేసుకుంటూ మంచిగా ఇలా ఎక్కడ మనకి లూజ్ రాకుండా టైట్గా ఇలా రోల్ చేసుకొని తర్వాత ఆ ఎడ్జెస్లో ఉందిగా అది కూడా మంచిగా ఇలా సమానంగా నిమ్మలంగా తొందర ఏం లేదు మెల్లగా రోల్ చేసుకోవాలి, ఎక్కడ లూజు లేకుండా మంచిగా. చూసారుగా ఈ విధంగా అంతా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఉంది కదా చూడండి, దీన్ని ఇలా అనుకోవాలి, ఎందుకంటే మనకి ఇది ఊడిపోకుండా ఉండడం కోసం. ఇలా అంటే మనకి కొంచెం మంచిగా ఉంటుంది, అందుకోసమని ఇలా అనుకోవాలి. తర్వాత షాక్తో చూసారు కదా, షాక్ తీసుకొని మనకి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో పిండి అంత చిన్న చిన్నగా, నేనైతే ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను చూడండి. ఇలా చిన్న చిన్నగా అన్నీ ఒకే సమంగా వచ్చేలా సమానంగా ఒకే విధంగా ఉండేలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ అదే విధంగా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్నాక ఒక్కొక్కటి ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఇలా చేసి పక్కన పెట్టాలి. చూసారు కదా, అన్నీ ఈ విధంగానే ఎక్కువగా ప్రెస్ చేయకుండా మామూలుగా ఏలుతో ఇలా అంటే మనకి కొంచెం అవి కొంచెమే వత్తాలి, ఎక్కువగా రోల్ చేయొద్దు. మళ్ళీ ఈ విధంగానే అన్నీ మనమైతే ఇలా వేలుతో ఇలా ప్రెస్ చేస్తూ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్నీ ఇలానే చేసేసుకోవాలి. ఇలా చేసుకొని ప్లేట్లో రెడీలా ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైందేమో ఒకసారి చూడాలి. దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒకటి వేసి అయితే చూస్తున్నాను. ఒకటి వేసిన తర్వాతకి అది మంచిగా కాగిన తర్వాతకి మనమైతే వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒకటి వేసాను, మంట మీడియంలో ఉండాలండి. మంట హైలో ఉందనుకో మనకి లోపల పచ్చిగా ఉంటున్నాయి, అవి పచ్చిగా ఉంటాయి. కాబట్టి మంట మీడియంలో లేదా స్లోలో పెట్టుకోవాలి. అలా ఉంటే మనకైతే మంచిగా కుక్ అవుతాయి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. వేయగాలని వెంటనే కలపొద్దండి. చూసారు కదా, నేనైతే కాసేపు ఆగిన తర్వాతకి కలుపుతున్నాను. ఇలా మంచిగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ రంగు వచ్చిన తర్వాత చూసారు కదా, ఇంకా కొంచెం కలర్ రావాలి. ఇలానే వేయించుకోవాలి. మంట మాత్రం మీడియంలోనే ఉండాలి, హైలో ఉండొద్దు, స్లోలో కూడా ఉండొద్దు. మీడియంగా పెట్టి మంట ఇలా మనమైతే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మిగతాయి కూడా అలానే చేసేసుకోవాలి. మిగతా అన్నీ కూడా అలానే రెడీ చేసుకుంటే మనకి రెడీ అవుతాయి. చూసారుగా, ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా, అందులో మనము వేడివేడిగా ఉండగానే వేసేయాలి. అందులో వేసేస్తే ఆ పాకం అనేది పీల్చేస్తుంది. చూడండి, నేను ఇక్కడ అర్ధగంట సేపు అయితే పక్కకు ఉంచాను. మంచిగా పీల్చాయి. ఇంకొక 10 నిమిషాలు అయితే చక్కగా పీల్చేస్తుంది. ఇలా రెడీ అవుతాయి. చూసారు కదా, చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసిస్తున్నాను. చూడండి, చాలా బాగున్నాయండి. చిట్టి చిట్టి కాజాలు చాలా సింపుల్గా చేసేయచ్చు, ఎవరైనా తయారు చేయొచ్చు. ఫస్ట్ టైం చేసేవారైనా ఈ విధంగా చేస్తే సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు హెల్తీగా. ఓకేనా, మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.